సురేంద్రబాబు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎర్రబండ, తిమ్మాపురం, ఓబిగానిపల్లి, ఉంటారెడ్డిపల్లి, జల్లిపల్లి, జక్కారెడ్డిపల్లి గ్రామాల్లో ఆయన రోడ్డు షో నిర్వహించారు. సురేంద్రబాబుకు ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు క్షేమంగా ఉండాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేయడం ఎంతైనా అవసరమనుందన్నారు. కావున టీడీపీకి మీ మద్దతు తెలిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారం సందర్భంగా పల్లెల్లో పర్యటిస్తుంటే అనేక సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని, తాను ఎమ్మెల్యేగా గెలిచాక వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. వీళ్ళు కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత చాలా సమస్యలు చెప్తున్నారు. మా ఊళ్ళో తాగడానికి నీళ్ళు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాగే నీళ్ళతో పాటు మా హాస్టల్స్ కూడా అన్ని మూతపడిపోయినాయి. అక్కడంతా తాగడానికి ఇవి ఉపయోగిస్తున్నారు తప్ప పూర్తిగా హాస్టల్స్ అన్ని కూడా లేవు. ఆ హాస్టల్స్ మరీ ప్రారంభిస్తే అమ్మాయిలకి బాగా ఉపయోగపడుతుందనే అభిప్రాయం ప్రజలందరూ, గ్రామస్తులందరూ తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా రాబోయే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా పునః ప్రారంభిస్తామని తెలియజేశాను. ఈరోజు తిమ్మాపురం గ్రామం